ఓకే. హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. పని మీద ఊరొచ్చాను. ఊరు రాగానే ఊళ్ళో ఇంట్లో బోర్డు దొరికింది. బోర్డు దొరకగానే అలావుద్దీన్ ఖిల్జీలో గ్లిమ్స్ లాగా ఒక చిన్న పాయింట్ స్ట్రెస్ చేసి మళ్ళీ మీకు చెప్పాలనిపించింది. అది బోర్డు కనపడగానే కెమెరామెన్ని పట్టుకుని ఈ పాయింట్ మీకు చెప్పాలనిపించింది. ఈ 5 నిమిషాలు చెబితే ఎందుకో నాకు సంతోషం అనిపిస్తుంది. అందువల్ల నేను మీకు చెప్తూ ఉన్నాను. అలావుద్దీన్ ఖిల్జీలో మీరు గమనించారా, మనం యుద్ధం చేసాం. 40 నిమిషాల వీడియో పెట్టాం మనం, మీరందరూ చూశారు యూట్యూబ్లో అట్లన్నిట్లో. అయితే అలావుద్దీన్ ఖిల్జీలో ఎప్పుడు రాజయ్యాడో చూడండి. 1296, 1316, రైట్. ఇక డేట్లు చూడండి. 1294, 1306, 1313. ఈ 3 డేట్లకి అలావుద్దీన్ ఖిల్జీ లైఫ్లో, పర్టికులర్గా మన లైఫ్లో, మన పోటీ పరీక్షలు రాయడానికి రేపు అడుగుతున్న ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీలో ఈ 3 డేట్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే చెప్తాను చూడండి. అలావుద్దీన్ ఖిల్జీ రాజు కాకముందు అతని మామ, అతని బాబాయ్ ఇద్దరు ఒకటే కాబట్టి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వద్ద అలావుద్దీన్ కారా రాష్ట్రానికి గవర్నర్గా, అలహాబాద్కి గవర్నర్గా పనిచేస్తూ, ఆ తర్వాత తన బాబాయ్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వద్ద రాజుగా, సైనికుడిగా ఎదిగి, ఆ తర్వాత జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ నేపథ్యంలోనే, అతని కాలంలోనే మొట్టమొదటిగా దక్షిణ భారతదేశపు దండయాత్ర అలావుద్దీన్ ఖిల్జీ చేయడం జరిగింది. ఈ మొట్టమొదటి దక్షిణ దండయాత్ర వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా మ్యాప్లో మొట్టమొదటి దక్షిణ దండయాత్ర చేసినటువంటి ముస్లిం ఎవరని అంటాడు. ఆన్సర్ వచ్చి అలావుద్దీన్ ఖిల్జీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియన్ అటాక్ ఎవరు చేశారు? ఖిల్జీ వంశస్థులు చేశారు. బానిసలు చేయలే, ఖిల్జీ వంశస్థులు చేశారు. వాళ్ళలో కూడా ఎవరు చేశారు? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ చేశారు. అతని పీరియడ్లో చేసింది ఎవరు? అలావుద్దీన్. అతని వద్ద సేనానిగా ఉన్నాడు అలావుద్దీన్. ఎప్పుడు? 1294. సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా అనేక రాజ్యాలు ఉండగా, హోయసాల, ద్వార సముద్రం, మధురై పాండ్యరాజ్యం, కాకతీయ వరంగల్ రాజ్యం, దేవగిరి యాదవ రామచంద్ర రాజ్యం, ఇన్ని రాజ్యాలు సౌత్లో ఉండగా మొట్టమొదటి అటాక్ ముస్లింలది సౌత్ ఇండియా మీద జరిగింది. ఆ అటాక్ జరగబడిన రాజ్యం మహారాష్ట్రలోని దేవగిరి యాదవ రాజ్యం. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడున్న రాజు రామచంద్ర దేవ్, అతను అలావుద్దీన్ చేతిలో ఓడిపోయాడు. కప్పం కట్టడానికి అంగీకరించాడు. 1294లో జరిగింది ఈ విషయం. ఏదేమైనా ఇందులో పీకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముస్లింల మొదటి దక్షిణ భారతదేశపు దండయాత్ర ఏ రాజ్యంపై జరిగింది అన్నది కూడా సూపర్ కత్తిలాగా ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని దేవగిరి యాదవ రాజ్యంపై జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అలావుద్దీన్ రాజు కాదు, సేనాని. అప్పుడు ఎవరి కాలంలో జరిగింది? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కాలంలో జరిగింది. ఎవరు చేశాడు? అలావుద్దీన్ చేశాడు. ఎప్పుడు చేశాడు? 1294లో. అలా ముస్లింల దండయాత్ర ఎదుర్కొన్న మొట్టమొదటి సౌత్ ఇండియా రాజ్యం ఏది? దేవగిరి యాదవ రాజ్యం. ఏ సంవత్సరం? 1294. రామచంద్ర దేవుడు ఓడిపోయాడు. ఎస్. తర్వాత ఖిల్జీ 1296లో రాజయ్యాడు. 1296లో రాజైన తర్వాత అతను గుజరాత్, రణతంబోర్, చిత్తోడ్ ఈ రాజ్యాలను వేసిన తర్వాత సౌత్ ఇండియాని దృష్టి పెట్టాడు మాలిక్ కపూర్ ద్వారా అలావుద్దీన్ ఖిల్జీ. ఈ నేపథ్యంలో అలావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ ఇలా చెప్పుకోవచ్చు, తాను రాజైన తర్వాత మొదటి దక్షిణ దండయాత్ర కూడా 1306లో దేవగిరి యాదవరాజు రామచంద్ర దేవుడి మీద మళ్ళీ జరిగింది. ఈసారి 1306లో రాజు హోదాలో జరిగింది. 1294లో అలావుద్దీన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కాలంలో సేనాని హోదాలో జరిగింది. ఏదేమైనా మొదటి దక్షిణ దండయాత్ర ముస్లింలది, ఖిల్జీలు చేశారు, అలావుద్దీన్ చేశాడు. 1294 అలావుద్దీన్ ఖిల్జీ రాజైన తర్వాత మళ్ళీ దక్షిణానికి వచ్చి పడ్డాడు. ఆ పడింది కూడా మళ్ళీ దేవగిరి యాదవ రాజ్యమే. మళ్ళీ ఓడిపోయినాడు రామచంద్ర దేవుడే. 1306లో జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి రామచంద్ర దేవుడి తర్వాత వాళ్ళ అబ్బాయి దేవగిరి యాదవ రాజ్యానికి శంకరదేవ్ వచ్చాడు. ఈ శంకరదేవ్ ఢిల్లీ రాజ్యాన్ని ధిక్కరించి కప్పం కట్టకుండా సొంత రాజ్యాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మళ్ళీ లాస్ట్ సారి 1313లో, చివరిసారి 1313లో మళ్ళీ అలావుద్దీన్ ఖిల్జీ లేదా మాలిక్ కపూర్ ఈసారి దేవగిరి యాదవ రాజ్యం మీద అటాక్ చేసి ఆ రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఖిల్జీ రాజ్యంలో కలిపేసుకున్నారు. నాట్ అటాక్ దిస్ టైమ్, నాట్ అటాక్ బట్ ఆక్యుపైడ్. మొట్టమొదటిగా ఒక దక్షిణ భారతదేశంలోని ఒక రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల రాజ్యంలో మెర్జ్డ్
కలిసిపోయింది. అలా కలిసిపోయిన రాజ్యం ఏది అని అంటే దేవగిరి యాదవ రాజ్యం. మొట్టమొదటిగా ముస్లింల అటాక్ జరగబడిన రాజ్యం ఏదంటే దేవగిరి యాదవ రాజ్యం. అలావుద్దీన్ ఖిల్జీ రాజైన తర్వాత మొదటి దక్షిణ దండయాత్ర జరిపిన ఆ గుజరాత్ల తర్వాత అవి ఆ వెస్టర్న్ దక్కన్ కదా, వాటి తర్వాత మొదటి దక్షిణ దండయాత్ర 1306లో రామచంద్రదేవుడే. కాబట్టి దేవగిరి యాదవ రాజ్యానికి, అలావుద్దీన్ ఖిల్జీకి, అంతకన్నా నుంచి మన పోటీ పరీక్షలకి, అంతకన్నా నుంచి మన లైఫ్కి, మనకు ఉద్యోగం రావడానికి ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 1294లో రాజు కాకముందు రామచంద్రదేవుని ఓడించాడు. 1106లో రాజైన తర్వాత మొదటిసారిగా దక్షిణానికి వచ్చాడు. అది కూడా మళ్ళీ దేవగిరి యాదవ రాజ్యాన్ని వేశాడు 1106లో. తర్వాత దేవగిరి యాదవ రాజ్యం సొంత జెండా ఎగరేసుకోవడానికి శంకరదేవ్ కాలంలో ప్రయత్నం చేసింది. ఫలితంగా అలావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ 1313లో చివరిసారిగా దేవగిరి యాదవ రాజ్యాన్ని, శంకరదేవుని వధించి ఆ దేవగిరి యాదవ రాజ్యాన్ని తన యొక్క ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాలను ఆ రాజులు కలిపేసుకున్నారు తప్ప సౌత్ ఇండియాలో ఉన్న రాజ్యాలు దూరం కాబట్టి తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంటూ కప్పం కట్టించుకున్నారు. కానీ వరంగల్ కప్పం కట్టింది, ద్వార సముద్రం కప్పం కట్టింది, పాండ్యరాజ్యం కప్పం కట్టింది. కానీ 1113 నాటికి ఒక సౌత్ ఇండియన్ కింగ్డమ్ దేవగిరి యాదవ రాజ్యం ఢిల్లీ రాజ్యంలో కలిసిపోయింది. ఇక సుల్తానులు ఏ పరిపాలన చేస్తారో ఆ పరిపాలనా సూత్రాలన్నీ ల్యాండ్ ఆర్డర్తో సహా, పరిపాలనతో సహా దేవగిరి యాదవ రాజ్యంపై ఏమంటారు, దాన్ని మనం దేవగిరి యాదవ రాజ్యంపై అప్లై అవుతుంది. కాబట్టి దేవగిరి యాదవ రాజ్యం ఇట్స్ ఎ మెర్జడ్ అన్నట్టు. ఇది ఎట్లా అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశం బ్రిటిష్ క్రౌన్లో కలిసిపోయింది. అర్థమైందా మీకు? బ్రిటిష్ క్రౌన్లో కలిసిపోయింది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకు వలసమం. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 బెటర్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని రాణి తెచ్చింది, విక్టోరియా రాణి. ఆ చట్ట ప్రకారం మనం ఇంగ్లాండ్లో కలిసిపోయాం. ఇంగ్లాండ్ మ్యాప్ గీస్తే అందులో మనం ఉంటాం. అలానే అలావుద్దీన్ ఖిల్జీ మ్యాప్ గీస్తే ఆ మ్యాప్లో వారి పాలన డైరెక్ట్గా ఉన్న ఏకైక సౌత్ ఇండియా రాజ్యం కూడా దేవగిరి యాదవ రాజ్యమే. ఈ మూడింటి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదేమో అలావుద్దీన్గా ఉన్నప్పుడు 1106లోనేమో తను రాజైన తర్వాత మొదటి దక్షిణ దండయాత్ర మళ్ళీ ఇక్కడే. ఆ తర్వాత చివరిలో 1313లో మళ్ళీ ఆ రాజ్యంపై దాడి చేసి శంకరదేవుణ్ణి వధించి దేవగిరి యాదవ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో కలిపేసుకున్నారు. అంటే నాట్ అటాక్ బట్ ఆక్యుపైడ్. అలా ఆక్యుపైడ్ జరిగింది. మొదటి దండయాత్ర జరిగింది. ఇతను రాజైన తర్వాత కూడా మొదటి దక్షిణ దండయాత్ర జరిగింది దేవగిరి యాదవ రాజ్యం మీద. జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను మళ్ళీ మీకు వరల్డ్ వైడ్ వర్చువల్ క్లాస్, డిజిటల్ క్లాస్ చెప్పాలి. అదేంటంటే అలావుద్దీన్ ఖిల్జీ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. మనం మొన్న చెప్పాం అలావుద్దీన్ ఖిల్జీ యాజ్ ఏ డిక్టేటర్ చెప్పాం. ఇప్పుడు చాప్టర్ 1 అది. చాప్టర్ 2 అడ్మినిస్ట్రేటర్. దుమ్ము లేపాడు కొడుకు పరిపాలన. అదేందో వాటి మీద ఎక్కువ బిట్లు వస్తాయి మనకి. మనం సైనిక సంస్కరణల కానించి దానికి వెళ్దాం. ఉండనా మరి నేను మీ అన్నయ్య రఫీ సార్ని ఒక మారుమూల ఊరు నుంచి చేస్తున్న ఈ వీడియో మీకు అందాలని ఆ డిజిటల్ క్లాసు చెప్పుకుందాం. ఉండనా మరి నేను మీ అన్నయ్య రఫీ సార్ని డెడికేషన్తో ప్రయత్నం చేయండి. ఈరోజు కాకపోతే రేపు వచ్చింది నోటిఫికేషన్, జాబ్ కొట్టి తీరుతారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎలక్షన్లకి వెళ్ళదు, ఇది పక్కా. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఉంటాను నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నిద్రపోయినా గుర్తు రావాలి ఇయర్లు 1294, 1306, 1313. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.